చాలా మంది ఈ బైబిల్ పట్టుకొని ఇది పరలోకానికి పోవాలంటే ఈ బైబిల్ చదవలే, ఈ బైబిల్ మాకు మార్గదర్శి చూపిస్తుంది, బైబిల్ ఉన్న వచనాలు మనం చదివి బైబిలే మనకు నేర్పిస్తుంది పరలోకానికి ఎట్లా పోవాలని అని చెప్తుంటారు. ఇంకొకటి ఈ బైబిల్ పవిత్ర బైబిల్ అని రాసిండ్రు, పరిశుద్ధ గ్రంథం అని ఇక్కడ రాసిండ్రు. మీరు చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అని రాసిండ్రు. పరిశుద్ధ గ్రంథం అంటే దీంట్లో అన్ని పరిశుద్ధంగా ఉండాలి కదా. దీంట్లో చాలా పరిశుద్ధంగా లేకుంటాయి, చాలా మిస్టేక్లు ఉంటాయి. నేను అవేవో మీకు ఈరోజు చూపిస్తాను నేను. సో దీన్ని పరిశుద్ధ గ్రంథం అంటారు, కానీ దీని లోపల పరిశుద్ధత ఏం కనబడదు. దీని లోపల ఉంటా అంతా మబ్బు. ఇది నల్ల కలర్ వేసిండ్రు కదండి, దీంట్లో అన్ని మబ్బులే ఉంటాయి అన్నమాట. మబ్బు అంటే గ్రహిస్తలేడు. ఈ బైబుల్ చదివే వ్యక్తి గ్రహించడానికి శక్తి లేకుంటది బైబుల్ చదివే వ్యక్తికి. అట్లాంటినే నేను ఈ వీడియో చేయవలసింది ఏమిటంటే, నా ఒక మాటలు నేను చెప్తున్నానంటే దీంట్లో ఎంత నిజాయితీ ఉండదు, ఎంత అబద్ధం ఉండదు, మీరు పరీక్షించి చూసుకున్నది. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేసి అడగండి, నేను దానికి ఒక కామెంట్కు నేను చెప్తాను, నేను వెంటనే రిప్లై ఇస్తా. సో ముఖ్యంగా నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, బైబుల్ అనేది క్రైస్తవానికి ఒక ప్లాన్ లాంటిది. అంటే ఎట్లయితే మనం బిల్డింగ్ కట్టడానికి ఒక ప్లాన్ అవసరము, బిల్డింగ్ నక్ష, అలాంటిది క్రైస్తవ జీవితాన్ని బాగుపడాలంటే ఇలా ఒక బైబిల్ అని క్రైస్తవులు నమ్ముతుంటారు. సో నేను కూడా ఈ బైబిల్ని ఫాలో అయ్యేవాడిని, బైబిల్లో పూర్తిగా చదివిన. సో బైబిల్లో చదివినప్పుడు బాగానే అనిపిస్తుంది. అంటే దీంట్లో మనం ఏకీభవించి చదివితే అన్ని మంచిగానే అనిపిస్తాయి. సో ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈరోజు దీంతో ఏకీభవించి చదువుతుంటాడు. సో ఎట్లా చదువుతుంటాడు అంటే, ఇది దేవుని ఒక వచనం అని భావిస్తాడు అతని. దేవుడు ఈ బైబిల్ ద్వారా నాతోటి మాట్లాడుతున్నాడు అని క్రైస్తవుడు భావిస్తాడు. సో దయచేసి మీరు ఆలోచించాలి, దీని మీద ఇంత విశ్వాసం కలిగి ఉంటాడు క్రైస్తవుడు అంటే, ఇది దేవుని గ్రంథం అని ఒప్పుకుంటాడు. సో నేను కూడా ఏమంటున్నానంటే, దేవుని గ్రంథం అయినప్పటికీ దేవుని గ్రంథముకున్న లక్షణాలు ఎలాంటివి ఉండాలి, దేవుని లక్షణాలు ఎలాంటివి ఉంటాయి, ఒక మానవునికి అతీతమై ఉండాలి. మానవ దిమాగ్ అంటే ఆవల్పాకు ఉండాలి. అంటే మనం ఏమైతే ఆలోచిస్తాం కదా, మనకి నేర్పేటి విధంగా బైబిల్ ఉండాలి, కానీ బైబిల్కి మనం నేర్పే విధంగా మనం ఉండరాదు. సో ముఖ్యంగా నేను టాపిక్లోకి వస్తా. ఏమిటంటే, ఈ బైబిల్లో చాలా మిస్టేక్లు ఉన్నాయంటే నేను చెప్తున్నా కదా. సో ఇలాంటి మిస్టేక్లు నేను బైబిల్ ద్వారానే మీకు చూపించాలి, లేకపోతే నేను ఆడేది అబద్ధమవుతుంది. సో అట్లాంటిననే ఈ బైబిల్ని ఆది కాండం 1వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నా. సో ఫస్ట్ పేజ్, ఇది బైబిల్కు ఫస్ట్ పేజీ, అంటే మూడో లేఖనం 1, 2, 3. సో ఎవరైనా ఈ 3 అనేది 3 దాటిందంటే అవుట్. సో మూడు కంప్లీట్ చేసిందంటే వాడు గెలిచినట్ల. ఈ 3 గెలవలేకపోతే అబద్ధం అని అనిపిస్తుంది. పూర్వ బైబిల్ మొత్తం లాజిక్ తప్పుతుంది. సో 3 వచనం అంటే ఫస్ట్ వచనం, సెకండ్ వచనం, 3వ వచనంలోనే అబద్ధం కనిపిస్తుంది. దయచేసి మీరు ఆలోచించండి, నేను చూపిస్తా. డైరెక్ట్ పాయింట్లోకి వచ్చి 3వ వచనం నేను చదువుతా. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను అని ఉంటది. దేవుడు ఏం చేసిండట, దేవుడు వెలుగు కమ్మని పలికిండంట. ఆయన సృష్టిలో ఫస్ట్ చేసింది ఏమిటంటే వెలుగు అంట. సో ఏమైతే చేసిండు భూమి మీద ఫస్ట్ దేవుడు ఏమైతే చేసిండంటే, ప్రతి క్రైస్తవుడు కూడా అడిగితే కూడా వెలుగుని చేసిండని అంటారు. సరే ఈ వెలుగుని చేసిండు అనుకుందాం. సో ఈ వెలుగు ఎక్కడుండదు ఇప్పుడు బాగా ఆలోచించండి మీరు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని ఉండదు. వెలుగు అంటే ఇప్పుడు లైట్ బుగ్గ ఉంటది కదండి, లైట్ బుగ్గలో నుండి వెలుగు వస్తుంది బయటికి. సో సూర్యుని నుండి బయటికి వెలుగు వస్తుంది, చంద్రుని నుండి వెలుగు బయటికి వస్తుంది. సో నేను అనేది ఏంటంటే, వెలుగు కలగాలంటే ఏమైనా ఉండాలి, వెలుగు మనకు రావాలంటే ఏమైనా ఉండాలి. లైట్ బుగ్గ అన్నా ఉండాలి, సూర్యుడు అన్నా ఉండాలి, చంద్రుడు అన్నా ఉండాలి. సో ఇలాంటి వెలుగు ఇచ్చేటి ఏమిటివన్నా ఉంటేనే అది వెలుగు వస్తున్నది. ఈవెన్ మొబైల్కి వెలుగు వస్తుంది అంటే దాని టార్చ్ ద్వారా వస్తుంటది. సో ఇక్కడ ఎలుగు కమ్మని పలకగా వెలుగు అయిందంట అంటే ఆ వెలుగు ప్రతి ఒక్క కంటికి కనబడదు. సో అది ఎక్కడున్నది ఇప్పుడు,
దయచేసి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ వర్డ్స్లోనే మిస్టేక్ అనిపిస్తుంది. ఒకవేళ నేను ఈయన తప్పు, నువ్వు తప్పు చెప్తున్నావు అని అంటే దీన్ని ఎవరైనా కానీ క్రైస్తవునికి నేను సవాల్ చేసి ఇస్తున్నా. ప్రతి పాస్టరే కానీ, ప్రతి క్రైస్తవుడే కానీ, ప్రతి విశ్వాసే కానీ ఈ ఎలుగు ఎక్కడ ఉన్నదో చూపెట్టలే. ఈ ఎలుగు ఎక్కడున్నదో చూపెడితే మీరు నిజమైన విశ్వాసుల్లాగా. ఎట్లా అంటే సూర్యుని చూపెట్టరాదు, చంద్రుని చూపెట్టరాదు, ఎలుగుని చూపెట్టరాదు, ఏదైతే కనిపిస్తుంది కదా అది చూపెట్టరాదు. దేవుడు వెలుగు కమ్మని పలకక వెలుగు అయిందంట. ఆ వెలుగు ఎక్కడున్నది? ఏమైతే రాయాలో అది రాసిలేరు. సో ముఖ్యంగా ఇక్కడ అన్ని కనబడేటి వస్తువులే రాసిండ్రు. కనబడే వస్తువు రాసినప్పుడు ఇప్పుడు సైన్స్ వచ్చాక గుర్తవుతున్నది కనబడిన వస్తువులు ఇంకా ఎన్నిడేవో. ఇప్పుడు బుధు గ్రహ, శుక్రగ్రహ, చంద్రగ్రహ, ఈ 9 గ్రహాలు ఉంటాయి కదండి. ఈ 9 గ్రహాలు కూడా ఇక్కడ రాసి ఉండే కదా. ఇక్కడ ఏనికి రాయలేదు? ఎందుకంటే అప్పుడు ఆలోచన లేదు, టెక్నికల్ లేదు, చాలా సైన్స్ లేదు. ఎలా ఆలోచన చేస్తాడు? ఈ బైబుల్ ఏమంటారంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది బైబిల్ అని చెప్తారు. ఎక్కడ పరిశుద్ధాత్మ? నిజంగా పరిశుద్ధాత్మ 4 ఉంటే ఇక్కడ కరెక్ట్ మెన్షన్ చేయాలి. ఏ తప్పులు ఉండరాదు, దేవిని రాతలు ఏం తప్పు ఉండరాదు. సో మీరు ఆలోచించాలి. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. సో మన హిందుత్వం మేలుకోవడానికి, మన హిందుత్వం జాగ్రత్తగా ఉండడానికి, అంటే మన లోపల కొంచెం జ్ఞానం పుట్టి ఇది అబద్ధం అని తెలుసుకునేలాగన నేను చెప్తున్నా. ఇది క్రైస్తవులకు కూడా చెప్తున్నా, మన హిందూ జనులకు కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు పోయిన అంటే మన హిందూ మందే పోయిండ్రు. వాళ్ళు ఏమో ముస్లింలుగా చెప్పలేరు. ముస్లింలకు సువార్త చెప్తారా? చెప్పరు. ఎక్కడైతే అమాయకమైన ప్రజలు ఉంటారు కదా, చదువురాని వాళ్ళు ఉంటారు కదా, హిందుత్వంలో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తికి పోయి సువార్త చెప్తారు. సో మన హిందువులు అంటే ఎంత అమాయకులు అంటే పీర్ల పండుగ వస్తుంది కదా, అక్కడ పోయి అలగాడతారు. క్రైస్తవులు ప్రార్థన చేస్తుంటారు కదా, అక్కడ పోయి ప్రార్థన చేస్తారు. సో నేను చెప్పేది ఏమిటంటే మనం ఎంత యథార్థం ఉండం మన హిందువులము, అంత యథార్థం కూడా ఎదుటి వాడు లేకుంటాడు. ఇప్పుడు క్రైస్తవునికి పోయి మీరు ఇది ప్రసాదం ఇయ్యండి తింటాడు, తినడు. కానీ వాళ్ళ ప్రార్థనకు మనం వాళ్ళతోని పోయినామంటే వాళ్ళ హిందూ ప్రజలు మనం తింటాం. సో అలాంటివి కాకుండా ఈ బైబుల్లో పూట అలాంటి నిజాలు లేకుంటాయి. దయచేసి ఆలోచించలే. మనం ఎవరిని కూడా దోషించకుండా ఉండాలి. ఇది కానీ వాళ్ళు చెప్పిన మాటలు మనం ఇన్ని గుడ్డిగా నమ్మకూడదు. సో ఇది ఆ వీడియో ఇంతవరకు ముగిస్తున్నా. జై హింద్, వందే భారత్.